కానీ మరి పోలీసులు వెళ్తున్నప్పుడు సెంట్రల్ కమిటీ దగ్గరకు వచ్చారు, వాళ్ళు ఇక్కడ కానీ ఫైరింగ్ ఓపెన్ అయితే అటువైపు వెళ్ళొచ్చు అంటే ఎంట్రీ ఎగ్జిట్ రెండు చూసుకుంటారు. చూసుకొని యూ షేప్లో ఫైరింగ్ ఓపెన్ చేస్తారు, ఎక్కడో దగ్గర అవుట్ అవ్వడం. రెండు క్లోజ్అప్ అయితే వాళ్ళకు వేగం మన క్రాస్ ఫైరింగ్ అవుతుంది. ఒక్కోసారి నార్త్ వైపు పారిపోయారు అనుకోండి, అక్కడ కూడా ఒక అవుట్ పోస్ట్ ఉంటుంది. ఇవన్నీ క్రాస్ చేసి సెంట్రల్ కమిటీలు బయటకు వెళ్ళి వస్తారండి. సెంట్రల్ కమిటీకి ఇప్పటివరకు డైరెక్ట్గా సెంటర్ కాడికి పోయి ఫైరింగ్ చేసిన దాఖలా లేవండి. అంత పెద్దగా ఎవరు సాహసం చేయలేరు. రావాలంటే మా దగ్గర చాలా చాలా పెద్ద ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు 90 మంది ఉన్నా ఒకటే, వీళ్ళు 5 ఉన్నా ఒకటే. అది వీళ్ళేమో అడవిలో నేర్చుకుంటారు, వాళ్ళు ఎడారిలు నేర్చుకుంటారు. అట్లా ఎడారిలు నేర్చుకున్నది వేరే ఉంటుంది, ఫారెస్ట్ నుంచి కొట్టేది వేరే ఉంటుంది. వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానం వేరే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మీ దగ్గరకు వచ్చి మీరు మిస్ అయింది ఏమైనా ఉందా? మా దగ్గరకు వచ్చి నాకు మిస్ అయ్యేది ఏం లేదండి. నేనున్నంతసేపు ఏం కాలేదు. కాకపోతే దగ్గర దరిదాపులు అవుతున్నాయి, కానీ మాకు అంతవరకు రాకపోయేటి. కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు కొంతమంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోతుంటారు కదండి. చనిపోతున్నట్టే వాళ్ళు ఏదో వేరే స్కాడ్ల దగ్గర ఏదన్నా ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదన్నా వాళ్ళకి సరి చేయాలా, వాళ్ళు ఏదైనా బయటికి వెళ్దాం అనుకుంటారా, వాళ్ళు ఏంటి ఫ్యామిలీ ఎవరైనా ప్రేమించారా, ఎవరైనా నేను ఆ అమ్మాయి కమాండర్ ఇంకో ఎవరన్నా డిప్యూటీ కమాండర్ని ఎవరన్నా లవ్ చేశారా, ఏంది ఈ సంగతి ఏంది, మరి వీళ్ళని విడదీద్దామా కలుపుదామా, దీన్ని ఏ ఆలోచన చేద్దామా అనే ఆలోచన మీద ఒకసారి ఒక అగ్రనేత సైడ్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో విచారించి వాళ్ళ విషయాలు మాట్లాడుకున్న తర్వాత క్రమంలో ఏదైనా జరిగితే జరగవచ్చు తప్ప పూర్తి ఇన్ఫర్మేషన్ లేదంటే ఆ బయట నుంచి వచ్చే ఫుడ్ ఏమన్నా, ఇప్పుడు బయట నుంచి వచ్చే ఫుడ్ ఎవరు తీసుకుంటలేరు. లోపల బయట నుంచి వచ్చే ఫుడ్ పాల ప్యాకెట్ కానీ, యాపిల్ కానీ, చేపలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, దాంట్లో ఏమైనా ఇస్తే వాళ్ళు వండుకొని తింటే మూర్ఖత్వం ఎవరు కొంతమంది ఉంటారు. మూర్ఖత్వం దొరుకుతలేదు కదా ఏదో ఒకటి వండండి అని దాంట్లో ఏదైనా మత్తు పదార్థం కలిపి దొరికితే తప్ప డైరెక్ట్గా వీళ్ళు వచ్చి సినిమా లెవెల్లో ఫైరింగ్ చేసేది ఉండదు. వీళ్ళు నక్సల్స్ కూడా వాళ్ళ మీద ఫైరింగ్ చేయాలని, నేను పోలీసులను చంపాలని ఉండదండి. వాళ్ళు ఒకవేళ ఫైరింగ్ చేసి చికాకు చేసినా మేము అప్పటికి మేము చాలా ఓపిక తప్పించుకుందాం అనే ఆలోచన పార్టీకి ఉంటుంది. సార్, ఇంత నిర్బంధం ప్లస్ ఇంత టెన్షన్ మధ్యలో అక్కడ ఉండి వాళ్ళు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటుంటారండి? ప్రజలకి ఏముందండి, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు చెప్పే ఆఫర్లు, ఈ చేసే పనులు ఇది చూడండి. ఇప్పుడు నా పరిస్థితి చూసారా, అట్లా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళు అక్కడ అడుగే పరిమితం అయితే కేవలం ఆదివాసీలు మాత్రం చూస్తుంటారా, లేదా మొత్తం ప్రపంచంలో కానీ లేదా భారతదేశం జరుగుతున్న సమస్య అన్నింటి మీద డిస్కషన్ జరుగుతుంది? అంటే ఆడమగా రెండే కులాలండి. ఓన్లీ ఆదివాసులకే చూడాలా, రెడ్డిస్కి చూడాలా, లేదు. అన్ని క్యాస్ట్ వాళ్ళు అగ్రనేతలు ఉన్నారు, అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు లోపల. కాకపోతే ఛత్తీస్గఢ్ ఒక ట్రైబల్ ఏరియా కాబట్టి వాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్, వాళ్ళకి రావాల్సినవి